ఈరోజు నేను ఒక గాడ్ గిఫ్టెడ్ అబిలిటీ గురించి మాట్లాడతాను. అదేంటంటే ఎక్టోమార్ఫ్స్ ఉంటారు కదా, ఎక్కువ తిన్నా ఏం తిన్నా లావు గారు చూడు. వాళ్ళు జనరల్గా మస్తు ఫీల్ అవుతారు, అంటే నేను తింటున్నా లావు అవుతలేను, ఎందుకు లావు అవుతలేను అందుకని. సీరియస్లీ చెప్తాను, మీ ఎంత అదృష్టవంతులు ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఎక్టోమార్ఫే. అప్పుడు ఏం కాదు, నేను లావ్ అవుతలే అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు లావ్ అవుతున్నా అని ఫీల్ అవుతాను. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక 4 పూటలు తిన్నాను అనుకో, ఖచ్చితంగా లావ్ అవుతాను. 3 పూటలు తింటే ఏం కాదు, 2 పూటలు తింటే బక్కగా అయిపోతుంది. అది కొన్ని రోజులకు బక్కగా అవుతుంది, వెంటనే కూడా బక్కగా. అండ్ వెయిట్ లాస్ అవుతాం, కాకపోతే ఫ్యాట్ లాస్ అవ్వం. వన్స్ ఒక్కసారి ఫ్యాట్ రావడం స్టార్ట్ అయిందని బాడీలో, కథ గోల్డెన్ డేస్ పోయినట్టే. ఇంకా జిమ్కోవాలి, వర్కౌట్ చేయాలి, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను అనుకుంటున్నా ఎప్పటి నుంచో, కానీ అవుతాను, అదే ప్రాబ్లం. సో నేను పొద్దున్న ఉప్మా తిన్నా, మధ్యాహ్నం బిర్యానీ తిన్నా, మళ్ళీ 1 గంట క్రితమే మళ్ళీ అదే బిర్యానీ వేడి చేసుకొని తిన్నా. ఇప్పుడు మళ్ళీ పునుగులు చేసి, ఈ ఒక 10 పునుగులు నేను ఆ ప్లేట్లో. ఇంకోసారి డిన్నర్ చేస్తాను. ఫుడ్ కంట్రోల్ ఉండదు, ఎందుకంటే ఇంతకుముందు ఎక్టోమార్ఫ్ కదా, మస్తు తింటుండే. అదే అలవాటు ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు మస్తు తింటుంటే ఫ్యాట్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఫ్యాట్ గెయిన్ అవుతున్నా.